वृषरूपाय नमः। ओम महायशसे नमः। ओम महात्मने नमः। ओम सर्वभूतात्मने नमः। ओम सर्वलोकप्रजापतये नमः। ओम महारूपाय नमः। ओम महाकायाय नमः। ओम वृषरूपाय नमः। ओम महायशसे नमः। ओम महात्मने नमः। ओम सर्वभूतात्मने नमः। ओम विश्वरूपाय नमः। ओम महाहनवे नमः। ओम लोकपालाय नमः।
ఓం
మూడు కుడి చేతులు ఎక్కువ దిగాలంటారు. అంటే ఇలా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష జగదీశ్వర ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కూర్చోండి.
ఓం నమః శివాయ. మనకు ఇంతకుముందు కూడా కోటి కుంకుమార్చన చేశారు అయ్యగారు. మరి ఆ కోటి కుంకుమార్చన కూడా మన నిజామాబాద్ జిల్లాలో ప్రతి దగ్గర స్త్రీలతో చాలా కోటి కుంకుమార్చన కార్యక్రమం చేసి ముగింపు కూడా మే 16 పోయిన సంవత్సరమే ఆ కార్యక్రమం పరిపూర్ణంగా ఆపి స్వామి యొక్క కార్యక్రమాలతోనే అది పూర్ణావతిగా చేశారు. మరి దాని తర్వాత కూడా ఈ కోటి పక్షవాసన కూడా చాలా మరి వారి సంకల్పం పరిపూర్ణంగా మళ్ళీ 21 తారీఖు నాడు మరి భస్మాక్షలు కూడా చేస్తున్నారు. అది మన హంపి విరూపాక్ష వారి యొక్క కార్యక్రమాలతో వారి యొక్క స్థలాలతో మరి కార్యక్రమం పూర్ణావతవుతుంది కాబట్టి అది ఎక్కడంటే శ్రీకానంద గదిలో ఈ కార్యక్రమం సాయంత్రం కూడా ఉంటుంది. 21 తారీఖు నాడు మరి ఈ 10,000 అభిషేకాలు ఎలా అయితే చేశారో ఈ భస్మం అంతా కూడా ఎలా చేశారో మరి ప్రతి అక్షర భస్మం అక్కడ తీసుకపోయి కాస్తున్నారు మహాశివుడికి ఆ భస్మం కూడా అర్చన చేస్తారు. వాస్తవంగా చేసి మళ్ళీ మనందరికి కూడా అందిస్తారు. అంటే ఎంతో పుణ్యం చేస్తే కనుక ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. ఇందాక పాఠ్యకలింగంలో ఉన్నంత మాత్యం ఈ కలిగోములో చాలా మాత్యం ఉన్నది. కాబట్టి మనం అప్పుడప్పుడు మన ఆశ్రమంలో కూడా పాఠ్యకలింగాలకు అభిషేకం చేస్తూ ఉంటాం. అదేవిధంగా కోటి పాఠ్యకలింగాలకు అభిషేక భస్మార్చన చేయడం మనందరి యొక్క అదృష్ట భాగ్యం వాస్తవంగా. కాబట్టి మామూలు విషయం కాదు. మళ్ళీ మామూలుగా ఈ రోజు ఇంకా చాలా విశేషమైనది. ఈ రోజు ఇంకా చాలా విశేషమైనది అంటే చూడండి, ఈ రోజు చేసిన అభిషేకం కావచ్చు, దర్శనం కావచ్చు, మరి భస్మ అర్చన కూడా కావచ్చు. 10 సార్లు అంటే 10 సార్లు శివరాత్రికి పుణ్యం వేసిందంటే 10 సార్లు పుణ్యం వస్తుందని మనకి మంచి మంచి వేద పండితులు చెప్పారు. ఆ భాగ్యం మనం ఇవాళ మనం దోసుకున్నాం. మనం సాయంత్రం మళ్ళీ ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈశ్వరుడు కృపాకటంతో మనం అమూల్యమైన సమయం కూడా ఇచ్చారు. మరి నన్ను కార్యక్రమం చేసిన అయ్యగారికి వారి పరివారానికి చాలా భగవంతుని కృప